హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఈ వాల్మీకి వైబ్స్ ఛానల్లో వీడియోలు చేసి మొన్న 17వ తారీఖుకి అక్షరాల 17 నెలలయ్యింది. అంటే దాదాపు సంవత్సరంన్నర. ఇన్నాళ్ళు ఎందుకు వీడియోలు చేయలేదు అంటే ప్రత్యేకించి కారణం అంటూ ఏమీ లేదు. కేవలం సబ్స్క్రైబర్స్ పెద్దగా లేరని. ఛానల్ పెట్టి 4 ఏళ్లు కావస్తున్నా కేవలం ఇప్పటికీ 5,000 మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. ఇది నోటితో కాదు, నవరంధ్రాలతోనూ నవ్వాల్సిన విషయం. కనీసం వ్యూస్ అయినా ఎక్కువగా ఉంటాయనుకుంటే అవి కూడా అంతంత మాత్రమే. ఈ 4 ఏళ్లలో నేను సంపాదించింది ఎంతో తెలుసా? $70. $100 పూర్తయితే కానీ వాడు డబ్బులు పంపడు. $70 పోను మిగిలిన $30 రావడానికి ఇంకో 2 ఏళ్లు పట్టొచ్చు. అప్పుడు మనకొచ్చేది డాలర్కి $85 వేసుకున్నా $8,500 వస్తాయి. ఇది 6 సంవత్సరాలకు యూట్యూబ్ మీద నాకు వచ్చేటటువంటి ఆదాయం అవుతుంది. మీరు చెప్పండి, ఇది నోటుతో కాదు నవరంధ్రాలతోనూ నవ్వాల్సిన విషయం అని మీకు అనిపించట్లేదా? మరి దానికోసం వీడియోలు చేయాలంటారా? అందుకే చిరాకు దొబ్బి వీడియోలు చేయడం మానేశాను. అయితే 5,000 మంది సబ్స్క్రైబర్స్ లో 500 మంది వరకు సిన్సియర్ గా వీడియోలు చూసేవాళ్ళు, నేర్చుకోవాలనుకునేవారు, రచయిత అవ్వాలని తప్పించేవారు ఉన్నారు. వాళ్ళు గత కొన్ని నెలలుగా వీడియోలు చేయట్లేదు అని బాధపడుతూ నాకు కాల్ చేసి మాట్లాడుతున్నారు. వాట్సాప్ లో మెసేజ్లు కూడా పెడుతున్నారు. అది కాక నా లెక్క ప్రకారం నేను ఇంకా ఈ ఛానల్లో చేయాల్సిన బ్యాలెన్స్ వీడియోలు మరో 10-15 ఉంటాయి. ఇన్ని వీడియోలు ఎలాగో చేశాను, మిగిలిన ఆ 10-15 వీడియోలు కూడా చేసేస్తే అక్కడతో వదిలిపోద్ది కదా అనిపించింది. అందుకే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ మళ్ళీ వీడియోలు చేయబోతున్నాను. నేను చేయాలనుకున్న బ్యాలెన్స్ వీడియోలు ఎలాగో చేస్తాను. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్స్ ద్వారా తెలియజేస్తే వాటిని కూడా చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నేను లాస్ట్ వీడియోగా చేసిన 50వ వీడియోకి కంటిన్యూగా 51వ వీడియో చేస్తాను. అంటే నా మొదటి వీడియోలో ఒక ఐడియాని లేదా ఒక పాయింట్ ని పెద్ద కథగా ఎలా తయారు చేయాలి, ఎలా డెవలప్ చేయాలి అనే దాన్ని లైవ్ లో చేసి చూపిస్తున్నట్టుగా డెవలప్ చేసి చూపిస్తాను అని చెప్పాను. కనుక దానినే ఈ 50వ వీడియోకి కంటిన్యూగా చేస్తాను. అయితే ఈ స్టోరీ డెవలప్మెంట్ అనేది ఈ చెప్పడం అనేది ఇదంతా కూడా ఒక్క వీడియోలో అయ్యే విషయం కాదు. దాదాపు దీనికి 6 నుండి 10 వీడియోల వరకు పట్టొచ్చు. దీనికోసమే కదా చాలా మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ సిరీస్ ముందు చేసేసి తర్వాత మిగిలిన వీడియోలు చేస్తాను. వీలైతే ఆ తర్వాత డైరెక్షన్ కి సంబంధించిన వీడియోలు కూడా చేస్తాను. లేదంటే లేదు, గ్యారంటీ ఇవ్వలేను. కానీ ఈ స్క్రిప్ట్ రైటింగ్ కి సంబంధించిన వీడియోలు మాత్రం అన్ని పూర్తి చేసేస్తాను. ఓకేనా? ఇది మళ్ళీ వస్తున్నాను అని చెప్పడానికి చేసిన వీడియో మాత్రమే. నెక్స్ట్ చేయబోయే 51వ వీడియో నుండి లెసన్స్ మొదలవుతాయి. కనుక రచయిత కావాలనుకునే వాళ్ళు సిన్సియర్ గా ఛానల్ ని ఫాలో అవ్వండి. ఉంటాను మరి, మీ వాల్మీకి.